వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. బంగారం పైన రుణాలు ఇప్పటి వరకు చూసాం, కానీ ఇప్పుడు త్వరలోనే వెండి పైన రుణాలు లభించనున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. 2026 ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, కోఆపరేటివ్ బ్యాంకులు కూడా వెండిని హామీగా పెట్టి రుణాలు ఇవ్వడానికి అనుమతించబోతున్నాయి. ఇదే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శనం. ఇప్పుడు బంగారంలా వెండి పైన కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. మరి ఎంతవరకు రుణం పొందొచ్చో చూద్దాం. మీరు 2.5 లక్షల వరకు రుణం తీసుకుంటే వెండి మార్కెట్ విలువలో 85% వరకు రుణం తీసుకోవచ్చు. ఇక 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఉంటే 80% విలువ వరకు రుణం తీసుకోవచ్చు. 5 లక్షలకు పైగా ఉంటే 75% విలువ వరకు రుణం వస్తుంది. అంటే మీ దగ్గర వెండి బార్లు, గిన్నెలు, వెండి వస్తువులు ఉంటే వాటి విలువ ఆధారంగా బ్యాంకుల్లో రుణం పొందవచ్చు. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కిలోల వరకు వెండిని హామీగా పెట్టి రుణం తీసుకోవచ్చు. అంటే చిన్న చిన్న వ్యాపారాలు, మహిళలు లేదా అత్యవసర ఆర్థిక అవసరాలు ఉన్న వారికి ఇది పెద్ద ఉపశమనం అవుతుంది. ఇది మార్కెట్లో ఒక పెద్ద మార్పు. బంగారంతో పాటు వెండి కూడా ఇప్పుడు ఆర్థిక లావాదేవీల్లో ముఖ్య పాత్ర పోషించబోతోంది. ఇక వెండిపై పెట్టుబడి పెట్టడం అంటే కేవలం ఆభరణం కాదు, ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అవుతుంది. ఇక రాబోయే రోజుల్లో వెండి కూడా బంగారం మాదిరిగానే విలువైన ఆస్తి అవుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.